ఆపరేషన్ సింధూరు సక్సెస్ అయినందువల్ల రేపు మన బీజేపీ పార్టీ తరఫున మన దీపక్ రెడ్డి అన్న ఒక ప్రోగ్రామ్ పెట్టారు ట్యాంక్ బండ్ దగ్గర. రేపు అందరూ మినిమం 1,00,000 మంది దాకా వస్తారేమో, మేము టెస్ట్ చేసాం 1,00,000 మంది వస్తారని చెప్పేసి. ఎందుకంటే ఇక్కడ నుంచి అందరూ 4కి బయలుదేరాలి. కానీ దీంట్లో ఏంటంటే నేను ఒకటి చెప్తున్నాను, ప్రతి ఒక్కళ్ళు పెద్దల దగ్గర నుంచి చిన్న వాళ్ళ దగ్గర నుంచి కొంచెం టీనేజ్ ఏజ్ వాళ్ళందరూ దీంట్లో పాల్గొని మన దేశం ఇప్పుడు ఆపరేషన్ సింధూర్లో ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు మన ఇండియన్ ఆర్మీస్ చాలా మంది ఉన్నారు. వాళ్ళ కోసం మనము కొంచెం అక్కడ వెళ్ళి మాట్లాడి వాళ్ళ ఆత్మకు శాంతి కలిగించేలాగా మనము ఇది మళ్ళీ ఇంకా మన ట్యాంక్ బండ్ దగ్గర కూడా సక్సెస్ చేయాలని మేము రేపంతా మన కాశ్మీర్ లో అది మనకి కాల్పులు జరిగినప్పుడు మనం చాలా బాధపడ్డాము. కానీ తర్వాత ఆపరేషన్ సింధూర్ అని చెప్పేసి పేరు పెట్టారు. ఆ సింధూర్ అని ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టిన తర్వాత వాళ్ళ స్థావరాలు చూసారా ఎట్లా ధ్వంసం చేశారో. వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు ఏమన్నారు, దొంగనా కొడుకులు, మాకు స్థావరాలు లేవు, మాకేం లేవు, మాకు ఎక్కడ మేము అని వాళ్ళు ఏం చేశారు, దొంగలా తప్పించుకోవాలని చూశారు. కానీ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏం చేశారు, ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టిన తర్వాత అది స్థావరాలు 9 స్థావరాలు ధ్వంసం చేయడం జరిగింది. మీరు కూడా చూసే ఉంటారు న్యూస్ లో. కానీ ఇప్పుడు రేపు ఏం జరుగుతుందంటే మన ట్యాంక్ బండ్ దగ్గర పెద్ద ర్యాలీ చేస్తున్నాం. రేపు చాలా మంది వస్తున్నారు అక్కడికి, బీజేపీ పార్టీ వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు వస్తున్నారు, పెద్ద పెద్ద వాళ్ళందరూ వస్తున్నారు. ఇది కూడా సక్సెస్ అయింది కాబట్టి రేపు ర్యాలీలో 4:30కి అక్కడ వెళ్తున్నాం మేము. కానీ అందరినీ ఇన్వైట్ చేశాను, చాలా మంది వస్తున్నారు. దీని గురించి మొన్న మన మురళీ నాయక్ ఆ అబ్బాయి కూడా చనిపోవడం జరిగింది. దానివల్ల ఇది కూడా మేము ప్రోగ్రామ్ పెట్టుకుంటున్నాము. మన ఆపరేషన్ సింధూర్ లో మన వాళ్ళు కూడా ప్రాణాలు కోల్పోయారు, దేశం కోసం ప్రాణాలు ఇచ్చారు. అందుకని ఈ సక్సెస్ వీళ్ళ గురించి కూడా మనం అక్కడ మాట్లాడాలి. వాళ్ళు చనిపోయారు కదా పాపము, వాళ్ళు ప్రాణాలు వాళ్ళు పసుపు కుంకుమలు ఎట్లా వాళ్ళు తీశారో అదే సింధూరం ఆపరేషన్ సింధూర్ మీద వీళ్ళు పోరాటం చేశారు, కానీ ప్రాణాలు కూడా అర్పించారు. అలాంటిది ఇప్పుడు వాళ్ళ గురించి మనం మాట్లాడడానికి ఒక ప్రోగ్రామ్ పెట్టుకున్నాం. అక్కడ అందరు వస్తున్నారు. మీరు కూడా డేట్ రేపు 17 కదా, రేపు 4:30 కంతా అక్కడ ట్యాంక్ బండ్ దగ్గర ఉండాలి. అంబేద్కర్ మిగతా పార్టీ వాళ్ళు కూడా వస్తున్నారు. దీంట్లో అందరు సక్సెస్ చేస్తారు. ఎందుకంటే మనము ఇప్పుడు వాళ్ళు అని కాదు, వీళ్ళు అని కాదు, ప్రతి ఒక్కరు దీంట్లో పాల్గొనాలి. ప్రతి ఒక్కరూ ఆపరేషన్ సింధూర్ గురించి మాట్లాడుకోవాలి. కానీ చనిపోయిన వాళ్ళు మన వాళ్ళు, మన చుట్టాలు, మన బంధువులే, మన అక్క చెల్లెలు, మన అన్న తమ్ములే మనము భావించాలి. అవునా కాదా? వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ గురించి ప్రతి ఒక్కరు మాట్లాడుకోవాలి. ఈ రోజు రేపు వాళ్ళకి జరిగింది, ఈ రోజు వాళ్ళకి జరిగింది, రేపు మనకు జరగకుండా ఉంటుందా చెప్పండి? అవునా కాదా? అవును, వాళ్ళ సంబంధం లేని వాళ్ళ గురించి మనం ఈ రోజు మాట్లాడుకొని వాళ్ళ ఆత్మకి కూడా శాంతి చేకూరేలాగా మనం అందరం రేపు ట్యాంక్ బండ్కి వెళ్ళేసి వాళ్ళ సక్సెస్ చేసి, ఇంకా మనము ఈ ఆపరేషన్ మాత్రమే, కానీ యుద్ధం చేస్తే పాకిస్తాను మన మ్యాప్ లోనే లేకుండా పోతుంది. అది మాత్రం నేను చెప్తున్నాను కదా. మన ప్రధానమంత్రి గారు కూడా చాలా మంచి చేశారు, తొందరగా రియాక్ట్ అయ్యారు. కానీ ఇది మాత్రం ఇంకోసారి ఎవ్వరికి జరగకూడదు, ఈ చనిపోవడం మాత్రం. పాకిస్తాన్ తుడిచిపెట్టేస్తుంది ఇండియా అనుకుని ప్రజలందరూ అనుకున్నారు. మొత్తానికి యుద్ధాన్ని విరమించుకుంది కదా భారతదేశం. చాలా మంది ఫీల్ అయ్యారు, పాకిస్తాన్ మ్యాప్ లో లేకుండా చేస్తారు అనుకున్నాం. నరేంద్ర మోడీ గారు డౌన్ అయ్యారు, ఎందుకు ఇట్లా అయ్యారని. అవునవును, డౌన్ అయ్యారని చాలా మంది అనుకుంటున్నారు. కానీ దానికి తగ్గ యాక్షన్ ఇంకోలా ఉంటది. కానీ వీళ్ళు తగ్గితే మాత్రం వాళ్ళు మళ్ళీ ఆ రోజు 4 days బ్యాక్ కొంచెం ఆపేశారు అని న్యూస్ వచ్చింది. మళ్ళీ 7:30కి ఏం న్యూస్ వచ్చింది, మళ్ళీ వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు మళ్ళీ రియాక్ట్ అయ్యారు, డ్రోన్ కెమెరాస్ పంపించారు, 400 డ్రోన్లు పేల్చేశారు వాళ్ళు. అవునా కాదా? ఇప్పుడు ఆయన తగ్గరు. ఎందుకు తగ్గుతారు? తగ్గారంటే లాస్ ఎవరికి? మళ్ళీ మన వాళ్ళ మీదే అటాక్ చేస్తారు వాళ్ళు. మనకి ఇంకా హైదరాబాద్ అవన్నీ టార్గెట్ చేసుకున్నారు, నా కొడుకులు చేసుకున్నారు. వాళ్ళు అలా సామాన్యంగా వాళ్ళు వదిలిపెట్టరు నాకు తెలిసి మాత్రము. ఆయన తగ్గరు. ఆయన ఒకవేళ వాళ్ళు తిరగబడ్డారనుకోండి, ఇంకా పాకిస్తాన్ మ్యాప్ లో లేకుండానే పోతుంది. ఇంకంతే, మ్యాప్ లో లేకుండానే పోతుంది. వాళ్ళు ఎందుకు వదులుతారు? సైలెంట్ ఉన్నారని అన్నా గానీ ప్రమాదం ఎక్కువ ఉంటది. ఇంకా నరేంద్ర మోడీ గారు వెనకడుగు వెయ్యరు. కానీ దానికి సైలెంట్ గా ఉన్నారు అంటే దానికి కారణం కూడా వేరే ఉంటది. ఆయన చేసి చూపిస్తారు కదా. ట్రంప్ మాట విని నరేంద్ర మోడీ గారు తగ్గారు అని అంటున్నారు. ఆయన ట్రంప్ గురించి చెప్పుకోవాలంటే 2 నాలుకల మనిషి, పెద్ద మెంటల్.
అంత మెంటల్ ఆయన ముందు ఈయన తగ్గరు. ఎందుకంటే ఆయన పాకిస్తాన్ వాళ్ళకి ఫండ్స్ ఇవ్వలేదా? అవును అన్నారు. ఇప్పుడే చెప్పాను కదా 2 నాలుకల మనిషి అని. ఇప్పుడు ఆయన కూడా పాకిస్తాన్ కి ఫండ్స్ ఇచ్చారని చెప్తున్నారు. చాలా మంది అంటున్నారు. ఏంది ఎవరి ఫ్యామిలీ, ఎవరికి డీల్? పాకిస్తాన్ వాళ్ళకి సపోర్ట్. అవును అదే చెప్తున్నా నేను. ఇప్పుడు ట్రంప్ ఆయన వాళ్ళ పాకిస్తాన్ వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నాడు, మన వాళ్ళకి సపోర్ట్ చేయట్లా ఆయన. మన నరేంద్ర మోడీ గారు ట్రంప్ మాటని యుద్ధ విరమణ ఎందుకు చేసుకున్నారు? చేసుకోరు, ఉండండి. అది కూడా చేసుకున్నారని అంటున్నారు. మనం ఎంత నిజమో మనం కూడా వెంటనే మాట్లాడొద్దు దాని గురించి. ఎందుకంటే ఇప్పుడు తగ్గారు, విరమణ చేసుకున్నారు అంటే తర్వాత వాళ్ళు చూపిస్తారు. వాళ్ళ రేంజ్ అంటే పాకిస్తాన్ వాళ్ళు కూడా. ఎందుకంటే వాళ్ళ అసలు మెయిన్ అతను వాళ్ళ ఫ్యామిలీని మొత్తం కోల్పోయాడు. ఆయన పేరు ఏదో ఉంది కానీ గుర్తు రావట్లే నేను. వాళ్ళ చెల్లెలు భర్తను మొత్తం 10 మంది కోల్పోయారు. మద్రాసా అని చెప్పేసి ఆ మద్రాసాలోనే 10 మంది ఫ్యామిలీ ఉన్నారు. వాళ్ళందరినీ అక్కడే మాంసం ముద్దలు కూడా దొరకకుండా చేశారు. అది ఒకటి వీళ్ళు మైండ్ లో పెట్టుకున్నారు. కానీ యుద్ధం అనేది ఆపితే మాత్రము రివెంజ్ ఎట్లుంటదంటే పాకిస్తాన్ వాళ్ళది, ఉగ్రవాదులది అట్లుంటది. అవునా కాదా? చాలా డేంజరస్ నా కొడుకులు. కన్నా పిల్లల ముందు, భార్యల ముందు, పాపము ఆడవాళ్ల ముందు పసుపు కుంకుమలు తుడిచేసి వాళ్ళు పాపం వాళ్ళని కూడా చంపుతారని ఒక ఆమె చూశారు కదా వీడియోలో. ఆమె బొట్టు కూడా చెరుపుకుంది, అయినా వదిలిపెట్టలేదు కదా. వాళ్ళ భర్తను అక్కడే నిర్దాక్షిణ్యంగా చంపేశారు. అది మాత్రము ఎవ్వరు మర్చిపోరు కూడా, జీవితంలో ఎవ్వరు మర్చిపోరు. అందుకే ఆపరేషన్ సింధూర్ అని పెట్టారు. ఇప్పుడు రేపు అదే ఆపరేషన్ సింధూర్ గురించి మేమంతా ర్యాలీ చేస్తున్నాము. ప్రతి ఒక్కళ్ళు పాల్గొనండి అని చెప్పి నేను కోరుకుంటున్నాను. మేడం, ఇండియా పాకిస్తాన్ తో యుద్ధం చేయడం రైటా రాంగా? అంటే ఒకవేళ ఇండియా పాకిస్తాన్ తో యుద్ధం చేస్తే ఇండియానే నష్టపోతుంది ఆర్థికంగా, కానీ పెద్ద ఇంటర్నేషనల్ కంపెనీలు ఇండియాకి రావడానికి భయపడతాయని కూడా చాలా. ఒక్క పాకిస్తాన్ తో యుద్ధం చేస్తే ఇండియా నష్టపోతుందని ఎలా అంటున్నారు మీరు? ఒక్క పాకిస్తాన్నే కదా వాళ్ళు టార్గెట్ చేసింది, మిగతా అంతా ఏమి వాళ్ళు చంపట్లేదు కదా. ఎందుకంటే పాకిస్తాన్ వాళ్ళకి బుద్ధి రాదు, ఇక ముందు రాదు కూడా. ఎందుకంటే వాళ్ళు ఒక్క పాకిస్తాన్ టార్గెట్ చేసుకుంటే మన వాళ్ళకి ఏం నష్టము? వాళ్ళు కాళ్ళబేరానికి వచ్చినా గానీ ఒకవేళ తగ్గారు అనుకోండి, చాలా ఇంకా డబల్ నష్టం జరుగుతుంది. వాళ్ళ ఎంత పగ మీద ఉంటారో వాళ్ళ గురించి. ఒక తీవ్రవాదులు, కనికరం లేని నా కొడుకులు ఈ రోజు పిల్లల ముందు, తల్లుల ముందు భర్తల్ని, వాళ్ళ తండ్రుల్ని చంపేశారంటే అక్కడే వాళ్ళు ఎలాంటోళ్ళు అర్థం చేసుకోవాలి. అంతే కదా. మరి వీళ్ళు ఆపారు అంటే నష్టం ఎవరికి? మళ్ళీ వాళ్ళు రియాక్ట్ అయ్యి ఎక్కడెక్కడ మన హైదరాబాదు, బెంగళూరు, మన అన్ని ఢిల్లీ మొత్తం టార్గెట్ గా పెట్టుకున్నారు. వాళ్ళు ఎవరిని వదిలిపెట్టారు. అక్కడ కాశ్మీర్ లో మాత్రం పాపం వాళ్ళు కోల్పోయారు. కానీ మన స్టేట్ ఎక్కడెక్కడ ఉన్నాయో మొత్తం టార్గెట్ చేసుకుంటారు వాళ్ళు. నష్టం ఎవరికి? మనకే నష్టము వాళ్ళని వదిలితే మాత్రము. కానీ ఎవరెవరు ఉన్నారో వాళ్ళని మొత్తం సర్వనాశనం చేయాలని కోరుకుంటున్నాను. అయితే మేడం, ఆపరేషన్ సింధూర్ లో ఎవరైతే 4 ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళని ఇప్పటిదాకా భారత ప్రభుత్వం ఇప్పటిదాకా వాళ్ళని పట్టుకోలేదు. దానికి కూడా కారణం ఒకటి చెప్పనా మీకు? పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఉన్నాడు, సపోర్ట్ ఫుల్. మొన్నటి యుద్ధం వరకు ఆయన లేని మనిషి. వాళ్ళ యుద్ధంలో గాయపడిన వాళ్ళకి, ఉగ్రవాదుల్ని ఆయన స్వయంగా హాస్పిటల్కి వెళ్ళి పరామర్శించి, ఇంకా ఏదో చెప్పారు ఆ ఫ్యామిలీకి. ఆయన పేరు అసద్ ఏదో పేరుంది, వాడి పేరు గుర్తు రావట్లేదు. ఎందుకులేండి, దరిద్రం నా కొడుకుల పేర్లు తీసుకోకూడదు మన నోటితో. 14 కోట్లు ఇచ్చారు అని చెప్పేసి నష్టపోయిన వాళ్ళకి అని చెప్పి న్యూస్ లో కూడా వచ్చింది. కానీ ఇదంతా సపోర్ట్ ఎవరు చేశారో తెలుసా? పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ హస్తం ఉంది. కానీ హస్తం ఉందా అని అప్పుడు కాశ్మీర్ దాడుల్లో హస్తం ఉందా అని ఒక క్వశ్చన్ వేశారు ఛానల్స్ వాళ్ళు. అయితే హస్తం 100% ఉంది. ఆయన సపోర్ట్ లేకుండా వాళ్ళని తప్పించే పని చేసింది ఎవరంటే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్. ఆయన చెయ్యి చాలా పెద్ద హస్తమే ఉంది ఆయన వెనకాల. కానీ ఆయనను కూడా ఎప్పుడో ఒకసారి దేవుడు అనేవాడు ఉన్నాడు. మన వాళ్ళని, మన ఇండియన్స్ ని చంపారు కాబట్టి ఈ రోజు ఆయన హస్తం ఉంది అంటే ఆ దేవుడే అంతకంటే పెద్ద శిక్ష వెయ్యకపోడు. ఎవరో ఒకరి చేతిలో ఆ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ కూడా చావడం మాత్రం 100% ఉంటుంది. నేను చెప్తున్నా కదా,
అదే నేను ఒక ముస్లిం అమ్మాయి అయ్యుండి నేను కూడా బొట్టు పెట్టుకున్నాను ఈ రోజు. అదే ఆపరేషన్ సింధూర్, అదే సింధూరం పెట్టుకున్న అమ్మాయిగా మాట్లాడుతున్నాను. వాడు నామరూపాలు లేకుండా కుక్క చావు చేస్తాడు, చెప్తున్నా కదా. నేను రేపు అందరూ రావాల్సిందిగా కోరుతున్నాను. ప్రతి ఒక్కరు పాల్గొనండి, దీని గురించి సక్సెస్ చేయండి. మన మురళీ నాయక్ తమ్ముడు కూడా అక్కడ ప్రాణాలు ఇచ్చాడు చిన్న ఏజ్ లోనే. ఆ పిల్లోడి గురించి వచ్చి కొంచెం అక్కడ మాట్లాడి ఆ ఆత్మ శాంతి కలిగించేలా చేయాలని కోరుకుంటున్నాను. అవును, ఆపరేషన్ సింధూరు సక్సెస్ అయినందువల్ల రేపు మన బీజేపీ పార్టీ తరఫున మన దీపక్ రెడ్డి అన్న ఒక ప్రోగ్రాం పెట్టారు ట్యాంక్ బండ్ దగ్గర. రేపు అందరూ మినిమం 1,00,000 మంది దాకా వస్తారేమో, మేము టెస్ట్ చేసాం 1,00,000 మంది వస్తారని చెప్పేసి. ఎందుకంటే ఇక్కడ నుంచి అందరూ 4కి బయలుదేరాలి. కానీ దీంట్లో ఏంటంటే నేను ఒకటి చెప్తున్నాను, ప్రతి ఒక్కళ్ళు పెద్ద దగ్గర నుంచి చిన్న వాళ్ళ దగ్గర నుంచి కొంచెం టీనేజ్ ఏజ్ వాళ్ళందరూ దీంట్లో పాల్గొని మన దేశం ఇప్పుడు ఆపరేషన్ సింధూర్లో ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు మన ఇండియన్ ఆర్మీస్ చాలా మంది ఉన్నారు. వాళ్ళ కోసం మనము కొంచెం అక్కడ వెళ్ళి మాట్లాడి వాళ్ళ ఆత్మకు శాంతి కలిగించేలాగా మనము ఇది మళ్ళీ ఇంకా మన ట్యాంక్ బండ్ దగ్గర కూడా సక్సెస్ చేయాలని మేము రేపంతా బయలుదేరుతున్నాము. చాలా మందిని ఇక్కడ నేను ఇన్వైట్ చేశాను, అందరు వస్తారంటున్నారు. ఇంకా ఎవరెవరు ఉన్నా గానీ అందరు వచ్చి పాల్గొంటే బాగుంటుంది అనిపిస్తుంది. 100% న్యాయం జరిగింది. లేకపోతే ఈ పార్టీకి నిజంగా నాకు సంతోషం. ఆపరేషన్ సింధూర్ అని ఒక టైటిల్ పెట్టారా, ఆ సింధూరం పవర్ ఏందో మన నరేంద్ర మోడీ గారు ఆల్రెడీ చూపించారు. అవునా కదా, ఆల్రెడీ ఆయన చూపించారు. వాళ్ళ పసుపు కుంకుమలు ఈ రోజు నా కొడుకులు ఉగ్రవాదులు ఈ రోజు భర్తల్ని చంపేసి పసుపు కుంకుమలు తుడిచేశారు. అదే పసుపు కుంకుమల మీద ఒక సింధూర్, ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టారు. అవునా కాదా, ఆ సింధూరం అనేది దాంట్లో ఎంత పవర్ ఉందనేది మన నరేంద్ర మోడీ గారు చూపించారు. అందుకు రేపు మేమంతా ర్యాలీ చేస్తున్నాం అక్కడ ట్యాంక్ బండ్ దగ్గర. మినిమం అదే చెప్పాను, 1 lakh మెంబర్స్ వస్తారు. ఇంకా ఎవరెవరు ఉంటే వచ్చి పాల్గొనండి అని నేను ఉంది. వస్తున్నారు అందరు, చాలా మంది వస్తున్నారు. బీజేపీ పార్టీ వాళ్ళు అందరు వస్తున్నారు. మన దీపక్ రెడ్డి అన్న మెయిన్, ఇంకా మనకు తెలియదు. కానీ దీపక్ రెడ్డి అన్న ఈ ప్రోగ్రామ్ పెట్టుకున్నారు కాబట్టి, ఆయన బీజేపీ అధ్యక్షుడు కాబట్టి అన్న తరపున మేమందరం పోతున్నాం అన్నమాట. దీంట్లో అందరు చాలా మంది వస్తున్నారు, పాల్గొనండి. ఇంకా ఎవరన్నా ఉంటే పాల్గొని వాళ్ళ ఆత్మకు శాంతి ఉంటుంది. ఎందుకుండదు? ఇప్పుడు ఒక్క పార్టీ, ఇప్పుడు బీజేపీ పార్టీ ఒక్కటే వస్తుందని మనం అనుకోవడం తప్పు. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు రావాలి. అక్కడ చనిపోయిన వాళ్ళు ఎవరో అనుకొని మీరు అందరూ, కొంతమంది మనోళ్ళ కాదా అని కొంతమంది నేను వేరే వాళ్ళ నోటి నుంచి విన్నాను. కానీ అది తప్పు. అక్కడ మన కాశ్మీర్లో దాడుల్లో చనిపోయింది మన వాళ్ళు అనుకోవాలి, మన చుట్టాలు అనుకోవాలి, మన రక్త సంబంధం అనుకొని అందరు పాల్గొని దాన్ని సక్సెస్ చేయాలి. అంతేగాని ఈ రోజు వాళ్ళు చనిపోయారు, రేపు పొద్దున మనం చనిపోమా? మనం కూడా వాళ్ళ చేతుల్లో ఎప్పుడో ఒకసారి సావాల్సిందే. నేను చెప్తున్నాను. కానీ కొంతమంది మాట్లాడుకుంటున్నారు, నాకు నచ్చట్లేదు విని. నేను చెప్తున్నా ఎవరు ఏంటని నేను చెప్పను. కానీ ఇదంతా వచ్చి అక్కడ ట్యాంక్ బండ్ దగ్గర అందరు వచ్చి సక్సెస్ చేయాల్సిందిగా నేను కోరుకుంటున్నాను.